Madam. Sure. Right. Sure. కార్తీక్ చూడమ్మా కార్తీక్ మా అబ్బాయి సార్ పాస్ రఫీ ఫ్లవర్ రాసుకుంటాడా ఇప్పుడే వచ్చాడా మాకు కొంచెం అటు వస్తే అక్కడ ఆ బోల్ అది 18 కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేసేసాడు అబ్బాయి కూడా. ఎవ్రీ 3 months బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు. అంటే మనకు ఎవరికైనా ఏదైనా బాగాలేదనన్నా హెల్త్ చెకప్స్ అని పిల్లల చదువులకు అని చెప్పి క్రీడా రంగంలో అన్నిట్లో మంచి హ్యాండ్ ఇస్తారు అనమాట. తన వంతు సహాయం చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి సంస్థ చేసి లాగాను త్వర లాగేసి మొత్తం తీసేసి మొత్తం తీసేసి లాగేసి ఇంకేనా చేసి అవతల లాగేసి పడిపోతుంది మీరు వచ్చింది సార్ ఓకే సార్ కావాలి, వీళ్ళకి గుర్తింపు రావాలి, వీళ్ళకి డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. బ్లడ్ ఎవరైతే డొనేట్ చేస్తారో చాలామంది ఏమనుకుంటారంటే బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతాం, బ్లడ్ ఇస్తే మనం అయ్యో ఏమవుతుందని. ఏమీ కాదు. 69 సార్లు ఇస్తున్నాడు ఆయన విజయభాస్కర్. అది కాకుండా సోషల్ సర్వీస్ ఎన్నో చేస్తున్నాడు. అలా చాలామంది ఎవరైతే ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ ఇచ్చారో వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే అది చాలా ధైర్యం కావాలి, ప్లస్ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. వాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ బ్లడ్ పనికిరాదు మళ్ళీ. సో అది కూడా చాలా అందుకే ఇది చాలా విలువైన ఒక దానం నేను చెప్తున్నాను. అన్నదానం అవన్నీ ఉన్నాయంటే అందుకే చెప్పాను, ఈజ్ ద రియల్ హీరో. మేము కాదు, ఈజ్ ద రియల్ హీరో. ఈ హీరోని చూడడానికి ఈ హీరో వచ్చినాడు. సో ఇంకా కాస్ట్ పెరిగిపోయింది. కాస్ట్ పెరిగిపోవడంతో ఏమవుతుందంటే సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంకా మటాష్. ఆ రోజులు అలా కాదు. మేము 7-8 ఫ్లాపులు ఇచ్చినా మాకు మళ్ళీ 9వ సినిమా హిట్ ఇస్తే మళ్ళీ మేము సినిమాలు చేసాం. అంటే మేము మెయింటైన్ చేసాం. డిస్ట్రిబ్యూటర్కి ఫైనాన్షియర్కి మేము ఒక అండర్స్టాండింగ్. సినిమా ఏదైనా ఫ్లాప్ అయ్యి మాకు ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు మేము రెమ్యునరేషన్ తగ్గించి మేము వాళ్ళకి సినిమాలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడకుండా వాళ్ళు మేము కాపాడాం. అప్పుడు చాలా అండర్స్టాండింగ్ ఇది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆయన పోయింది. అందుకే సినిమా హిట్ అయితే అందరూ హ్యాపీ, సినిమా ఫట్ అయితే సగం ఇండస్ట్రీ పోయినట్టే. మళ్ళీ ఆ డబ్బు అంతా వచ్చి అవన్నీ చేరేటప్పుడు అది ఎప్పుడు అవుతుందో తెలియదు, అవుతుందో లేదో తెలియదు. అదే బాధకరమైన విషయం. డిస్ట్రిబ్యూటర్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ఎవరైతే నంబర్ హీరో ఉండొచ్చు, నంబర్ 1 డైరెక్టర్ ఉండొచ్చు, నంబర్ 1 హీరోయిన్ ఉండొచ్చు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక జీవితం ఉంది, ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆయన ఎంతో రిస్క్ తీసుకొని మీ పిక్చర్ కొంటున్నాడు డైరెక్టర్ పేరు చెప్పగానే. సో ఏదో ఒకటి చేయాలి. నేను మొత్తం జీతం అలా ఇచ్చేయమని చెప్పట్ల. 100 రూపాయలు 25 రూపాయలు మీరు ఇవ్వాలి, ఆయన కాపాడాలి కదా. మిమ్మల్ని నమ్ముకొని ఆయన సినిమా కొన్నాడు కదా. ఈ వ్యాపారంలో ఈ సర్క్యులేషన్ కంటిన్యూ అవ్వాలి. సో ఇది ఇంకా అంటే అందరికీ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, అందరూ అర్థం చేసుకోవాలి ఏంటి మనం ఏం చెప్తున్నాం అనేది. ఎక్స్చేంజ్ ఉంటేనే ఈ ఇండస్ట్రీ ఉంటుంది, మిగతా బిజినెస్తో నాకు సంబంధం లేదు. అప్పట్లో మేము అన్నీ చేసాం. మాకు హిట్ రాగానే ఎవరైతే దెబ్బతిన్న ప్రొడ్యూసర్ ఉన్నాడో, దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, దెబ్బతిన్న ఫైనాన్స్ ఉన్నాడో వాడిని పిలిచి ఏమైనా నా మార్కెట్ బాగుంది, మీరు ముగ్గురు రండి, ముగ్గురు పార్ట్నర్షిప్లో మీరు సినిమా తీయండి, మా రెమ్యునరేషన్ 100 రూపాయలు ఉంటే 25 తగ్గించేసి మేము చేస్తాం. అది రావాలి, వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర డెవలప్ అవ్వాలి. ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తొందరగా సెటప్ చేయండి, తొందరగా ఒక కమిటీ పెట్టండి. ఎంతోమంది కళాకారులు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళ పాపం అక్కడ హైదరాబాద్ రాలేకపోతున్నారు పాలిటిక్స్ వల్ల.
వాళ్ళు ఏజ్ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చేది వాళ్ళు. ఎంతో సినిమా ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎంత డబ్బు వస్తుంది, ఈరోజు బ్రహ్మాండంగా వస్తుంది డబ్బు. కానీ డెవలప్మెంట్ చేయాలి. నా రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి తొందరలో ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టండి, డెవలప్ చేయండి. ఏ విధంగా డెవలప్ చేయడానికి అవుతుందో ఆ విధంగా డెవలప్ చేస్తూ మంచి సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ, అలాగే మంచి కుటుంబ చిత్రాలు వచ్చిందంటే దానికి ఏదైనా ఒక ట్యాక్స్ సంథింగ్ చేసి మంచి సినిమాలు మార్కెట్లో రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు ఈరోజు డ్రగ్స్ ఇదని మీకు అందరికీ తెలుసు. తల్లిదండ్రులకి పిల్లలకి అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ ఉంది. సో మంచి కథలు తీసుకొని తల్లిదండ్రుల విలువలు, నేను ఎప్పుడు చెప్తాను, తల్లిదండ్రుల కంట్లో ఎప్పుడు నీళ్ళు పెట్టొద్దు. నువ్వు ఆనంద బాష్పాలు పెట్టు. నువ్వు కన్నీళ్ళు పెట్టావంటే నువ్వు జీవితంలో పైకి రావు. విగ్రహానికి వెళ్ళిపోయి నువ్వు కాళ్ళ దండం పెడుతున్నావు, కింద పడుతున్నావు. తల్లిదండ్రులకు వాళ్ళ మీద పోయి పడు. వాళ్ళు దేవుళ్ళు, అసలైన దేవుళ్ళు. సెంటిమెంట్లన్నీ మర్చిపోయి ఓన్లీ సెంటే ఉంది ఇప్పుడు. అంచేత మంచి సినిమాలు చేయండి, యూత్కి మంచి ఐడియాస్ ఇవ్వండి. అది ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఈరోజు చాలా దీంట్లో అవార్డ్స్ అన్నీ వచ్చిన, నేషనల్ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ అన్నీ వచ్చింది. కాబట్టి మంచి చిత్రాలు చేయండి, మంచి మెసేజ్ ఇవ్వండి, మహిళల్ని గౌరవించే సినిమాలు తీయండి, కుటుంబ చిత్రాలు తీయండి. అలా చేసి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే నాకు అందరూ కావాలి. నేనేదో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోయాను, అక్కడ ఏదో ఉన్నాను నా ఫీలింగ్ కాదు. కళాకారులు అంటే మాకు అలాంటి ఆ ఫీలింగే లేదు. మేమంతా ఎప్పుడు ఒకటే. ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ లేదు, మాకు కమ్యూనిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు విడిపోవడం ఏమైందంటే అటు ఆంధ్రాలో ఎంతోమంది, ఇక్కడ వైజాగ్లో, విజయవాడ ఇలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవరు కాపాడతారు? గవర్నమెంటే కాపాడాలి. అందుకే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలి, ఇక్కడ సినిమాలు తీయాలి. ఇక్కడ సినిమాలు తీస్తే దానికి సెపరేట్ ఒక సబ్సిడీ, ఒక ట్యాక్స్ టోటల్గా ఆంధ్రాలో తీస్తే సెపరేట్ ట్యాక్స్, సెపరేట్ సబ్సిడీ పెట్టి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ అవకాశం ఇస్తే ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే నాకు వేరే వాటితో నాకు సంబంధం లేదు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని నా కోరిక.